ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ ఘటనపై ఎంక్వైరీ జరుగుతుందన్నారు ప్రిన్సిపల్ రాజేశ్వరరావు. 3 కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 3 రోజుల్లో కమిటీ నివేదిక అందుతుందని, దాని ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ ఘటన కలకలం రేగింది. ఓ విద్యార్థి తనకిష్టం వచ్చిన రీతిలో కటింగ్ చేయించుకున్న నేపథ్యంలోనూ మొత్తానికి సీనియర్ విద్యార్థులకు నడుమ మరోవైపున ఈ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నటువంటి రెహమాన్ యొక్క నేతృత్వం యొక్క ఆగ్రహానికి గురైపోయి టోటల్గా విద్యార్థికి గుండు కొట్టించిన సందర్భం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తింది. మొత్తానికి దీనికి సంబంధించి వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సైతం కూడా స్పందించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఖమ్మం జిల్లా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సుంకర రాజేశ్వరరావు మనతో పాటు మనం మాట్లాడుతున్నాం. సార్ నమస్కారం. 13వ తరగతి జరిగినటువంటి ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ రోజున ఎందుకు ఒక అసిస్టెంట్ ప్రిన్సిపల్ హోదాలో ఉన్నటువంటి రెహమాను ఒక విద్యార్థిని తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ గుండు కొట్టించిన పరిస్థితి అసలు ఏం జరిగింది, పూర్తి వివరాలు ఏంటి? యాక్చువల్గా తను ములుగు క్యాండిడేటు. ములుగు నుంచి వచ్చేటప్పుడు కటింగ్ చేసుకొని రావడం వచ్చిన తర్వాత అది కొద్దిగా ఏదో తేడా ఉన్నట్టుంటే సీనియర్స్ కొద్దిగా ఇది బాగాలేదు, కటింగ్ మంచిగా చేసుకుంటే బాగుంటుంది, మంచిగా నీట్గా ఉంటే బాగుంటుందని సజెషన్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ ఎవరైతే మెడికల్ ఆఫీసర్ అక్కడ యాంటీ ర్యాగింగ్ ఉంటారో ఆ మెడికల్ ఆఫీసరే ఆ పిల్లోడికి అదే ట్రిమ్ చేసుకొని వచ్చేసాయంటే పోయి పాపం ట్రిమ్ చేసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత ఇది ఇంకా బాగాలేదని మళ్ళీ పోయి పర్సనల్గా సెలూన్ షాప్కి తీసుకెళ్ళి గుండు కొట్టించుకోవడం జరిగింది. దానిపైన పోలీసు వాళ్ళు కంప్లైంట్ చేసినాం. వాళ్ళు 4 కేసులు కూడా బుక్ చేశారు. తర్వాత మనం డిఎంఈ గారికి ఇప్పుడు లెటర్ యాంటీ 3 మెన్ కమిటీ ఒకటిను యాంటీ ర్యాగింగ్ కమిటీ లోపల జరుగుతుంది. అది అయిపోగానే డిఎంఈ గారికి లెటర్ పెడితే దానిపైన తప్పకుండా క్రమశిక్షణ చర్య తీసుకుంటాం. ఇప్పటికే దీనికి సంబంధించి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కూడా స్పందించారు. దీనిపై పూర్తి వివరాలు కావాలి, అసలు ఎందుకు ఇలాంటి ఘటన జరిగింది, నిందితులపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి సంబంధిత బాధితులపై యాక్షన్ తీసుకోవాలని చెప్పి అన్నారు. తప్పకుండా తీసుకుంటాము. తప్పకుండా దాని మీద అదే మీటింగ్ జరుగుతుంది. అది అయిపోయింది. జస్ట్ లెటర్ డ్రాప్ చేస్తున్నారు. అది పంపించేస్తే అయిపోతుంది. సో మొత్తంగా చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటివరకు కూడా అంటే దీనికి 3 సభ్య కమిటీ మీటింగ్ కూడా జరుగుతుంది. మొత్తానికి జరుగుతూ ఉన్న నేపథ్యం ఉంది. మరోవైపు మాత్రం ఈ యొక్క మీటింగ్ ఇప్పటికే ఎంక్వైరీ పూర్తి కూడా అయిపోయిన నేపథ్యం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నటువంటి నిన్న ఈరోజు 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎంక్వైరీకి సంబంధించి విద్యార్థిని కూడా పిలవడం, ఆయనతో కూడా పూర్తి సమాచారం తెలుసుకునే నేపథ్యం ఉంది. మొత్తానికైతే ఈ యొక్క ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే ఈ యొక్క సంబంధిత అసిస్టెంట్ ప్రొఫెసర్పై సంబంధించి పూర్తిగా శాఖపరమైన చర్యలకు కూడా తీసుకునే అవకాశం మెండుగా ఉందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఇది కొంత తాజా పరిస్థితి. సంపద భాస్కర్.